హ్రీం అనేటువంటి మంత్ర బీజమునందు ఉంటుంది అమ్మ. కాబట్టి మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్ అంటాడు ఎవరు? బమ్మెర పోతన. ఈ దుర్గాదేవిని వర్ణిస్తూ దశమహావిద్యలన్నీ కూడా ఈ పద్యంలోనే ఉన్నాయి అని పెద్దలు అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓంకారం, కవిత్వ ఐంకారం, పటుత్వ హ్రీంకారం, సంపదల్ శ్రీంకారం. ఓంకారం ఓం ఐం హ్రీం శ్రీం. అందుచేతనే ఈ అమ్మ ఎక్కడ ఉంటుంది? శ్రీంకారం అంటే సంపద, సంపదలు అంటే లక్ష్మీదేవి. ఐంకారం అంటే సరస్వతీ స్వరూపం. ఈమె హ్రీంకారాచన గర్భిత నల్లశిఖాం. ఈ గౌరీదేవి అంతటి గొప్పది. అలాంటి పుణ్యమైనటువంటి గౌరీదేవిలో ఆ సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలమైనటువంటిది దుర్గా. 3 గుణములకు మూల ప్రకృతిని విస్తరించినటువంటిది ఈ దుర్గాదేవి. సప్తశతీ మహామంత్రానికి అంగాంగభూతమైనటువంటి శ్రీదేవి కవచంలో నవదుర్గల యొక్క దివ్యమైనటువంటి నామం స్పష్టంగా మనకు గోచరమవుతుంది. బ్రహ్మదేవుడే నవదుర్గల యొక్క నామాలను చక్కగా స్పష్టంగా మనకు తెలిసినట్టు తెలుస్తుంది. ఏమిటి ఆ నవదుర్గలు? నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చెబుతాను. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి చతుర్థకం కూష్మాండేతి పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధదాత్రి. ఈ సిద్ధిదాత్రి మొదటిది శైలపుత్రి అమ్మవారిని చూడండి. ఈమెయే పార్వతీదేవి. ఈ శైలపుత్రి దుర్గాదేవి ఉపాసన చేసేటువంటి మహనీయులకు మహత్వమైనటువంటి శక్తులు కలిగిస్తుంది. ఈ దేవి యొక్క దివ్య ఉపాసన ఎలా ఉంటుంది అంటే ఈమెను ఒక్కసారి చూడండి. ఆమె ఎలా ఉన్నది? కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి శైలపుత్రి నామంతో భక్తుల చేత కీర్తింపబడుతున్నటువంటి దుర్గాదేవి మహోన్నతమైనటువంటి అమ్మ వృషభవాహిని అయి ఉంటుంది. కేనోపనిషత్ శైలపుత్రి నామాన్ని స్మరించంత మాత్రము చేతనే అనేకమైనటువంటి ఉపనిషత్తుల చేత కీర్తింపబడుతున్నది అమ్మ. విజయోత్సాహం కలుగుతుంది. శైలపుత్రి ఉపాసనచే మహిమలు సిద్ధిస్తాయి. శాక్తేయంలో ఈ నవదుర్గల యొక్క ఉపాసన చాలా గొప్పదిగా ఉంటుంది. అనేకమైనటువంటి ఉపాసనా రీతులు ఉన్నాయి ఈ లోకంలో. ఈ యోగులు ఉపాసనను మనస్సును మూలాధార చక్రమనందు స్థిరపరుస్తారు. అందుచేతనే ఇది యోగ మార్గం.